మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ 28వ వర్ధంతిని ఘనంగా నిర్వహించిన తెలుగుదేశం నాయకులు. జిల్లా కేంద్రంలోని మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి నివాసం నుంచి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు కలిసి ఎన్టీఆర్ కాంప్లెక్స్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ అనంతరం ఎన్టీఆర్ విగ్రహానికి పూల మాలలు వేసి ఘన నివాళులు అర్పించిన మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి, తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ వెలుగోడు రిజర్వాయర్ వలన తెలుగు గంగ రైతులకు ఎన్నో విధాలుగా ఉపయోగపడుతుందని, దీనికి ముఖ్య కారణం మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు అని కొనియాడారు. అలాగే తెలుగుదేశం పార్టీ నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి ఫిరోజ్ మాట్లాడుతూ సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లని చెప్పిన గొప్ప నాయకుడు తారక రామారావు అని తెలిపారు. ఈ కార్యక్రమానికి కౌన్సిలర్లు, మాజీ కౌన్సిలర్లు, మండల లీడర్లు, టీడీపీ కార్యకర్తలు, ఎన్టీఆర్ అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని నివాళులు అర్పించారు. రోజు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అందించిన సేవలు అందరికీ తెలుసు. రోజు మన నంద్యాలకు కానీ ఎన్టీ రామారావు గారి వల్లనే ఈరోజు తెలుగు గంగ కానీ ఇవన్నీ ఉన్నాయంటే, ఇంత సస్యశ్యామలంగా ఈరోజు నంద్యాల ప్రాంతం చుట్టుపక్కల రైతులు కానీ అందరూ ఉన్నారు అంటే అది కేవలం నందమూరి తారక రామారావు గారి వల్లనే. అలాగే ఈరోజు మనకు వెలుగోడు రిజర్వాయర్ కానీ ఇవన్నిటి కూడా ఈరోజు మనకి ఎంతో ఉపయోగపడే విధంగా నందమూరి తారక రామారావు ఎన్నో డెసిషన్ తీసుకున్నారు. అలాంటి తెలుగుదేశం పార్టీని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముందుకు తీసుకెళ్తూ అదే పద్ధతిలో ఈరోజు ముందుకు తీసుకెళ్తున్నారు. ఖచ్చితంగా ఈరోజు మన రాష్ట్రం బాగుపడాలంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా దిగిపోయి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనే మళ్ళీ మన రాష్ట్రం బాగుపడుతుందని కూడా ఈరోజు ప్రజలందరూ కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయడానికి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తారు.